మీకు అందుకే ఒక వర్డ్ అంట, అంటే ఇఫ్ యు ఆర్ ఇన్ అ రైట్ పాత్ యూ విల్ బి కంపల్సరీ సక్సెస్. అంటే ఇక్కడ న్యూమరాలజీ కానీ ఇవన్నీ ఎట్లా అంటే న్యూమరాలజీ చేస్తేనే సక్సెస్ అవుతుంది కాదు, కానీ న్యూమరాలజీ కెన్ హెల్ప్ యూ టు బి సక్సెస్ఫుల్. ఓకే. దాంట్లో ఒక భాగంగా అయితే ఇప్పుడు చాలా మంది అంటారు ఒక మంచి నేమ్ ఇవ్వండి, నేను ఒక బిజినెస్ పెట్టాలనుకుంటున్నాను. నేను ఫస్ట్ అడిగేది ఏంటంటే మీరు ఏ బిజినెస్ పెడుతున్నారు, ఎంత ఇన్వెస్ట్మెంట్, ఆ బిజినెస్ ఇప్పుడున్న ట్రెండ్కి వర్త్ఫుల్లా అని అడుగుతా. అది లేదంటే నేను ఎంత మంచి పేరు ఇచ్చినా కూడా అది నడవదు, సక్సెస్ కాదు. ఎందుకంటే ఇప్పుడున్న ట్రెండ్లా అది నడవదు. కాబట్టి నేను ఇవన్నీ గమనించే అది వర్త్ఫుల్ ఉంటే వాళ్ళకి ఓపెన్గా చెప్తాను, చెప్పి ఓకే అంటేనే నేను నేమ్ ఇస్తాను. ఆ తర్వాత నేను చెప్పినాక కూడా వాళ్ళు వింటలేరు, మీరు ఇవ్వండి అవన్నీ నేను చూసుకుంటానంటే ఐ లీవ్ అప్ టు దెమ్ అన్నమాట. ఓకే. ఇలాంటి డిఫరెంట్గా ఉంటుంది నా కౌన్సిలింగ్, కాబట్టి నేను న్యూమరాలజీ త్రూ ఇలా అప్రోచ్ అవుతాను. ఓకే.